ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ సిరీస్. మనం లాస్ట్ వీడియోలో పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అనే టాపిక్స్ మీద డిస్కస్ చేసాం కదా. సో ఈ సిరీస్ వచ్చేసరికి ఈ వీడియోలో మనం పైథాన్ ఇన్స్టాలేషన్ అండ్ ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి పైథాన్ ఇన్స్టాలేషన్. యాక్చువల్లీ మనం పైథాన్ రన్ చేయడం కోసం ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. పైథాన్ కోడ్ రన్ చేయడం కోసం నోట్ ప్యాడ్లో అయినా మనం రన్ చేయొచ్చు. బట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి రన్ చేయడం కోసం అయితే జస్ట్ గూగుల్కి వెళ్ళి python.org అని టైప్ చేయగానే ఈ వెబ్సైట్ వస్తుంది. జస్ట్ గో టు డౌన్ అండ్ ఇక్కడ మనకి పైథాన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మ్యాక్సిమం మన ల్యాప్టాప్ కంపాటబిలిటీ చెక్ చేసుకొని మ్యాక్సిమం న్యూగా రిలీజ్ అయిన వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి జస్ట్ మనకి ఇక్కడ సెర్చ్ బార్లో ఐడిఎల్ అని టైప్ చేస్తే మనకి పైథాన్ షెల్ అనేది వస్తుంది. జస్ట్ ఆ షెల్ని ఓపెన్ చేసి ఒకసారి ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. జనరలీ మనం స్కూల్ డేస్‌లో మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తాం కదా! లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. అవి ట్రై చేద్దాం ఒకసారి ఇక్కడ. సో జస్ట్ నేను ఇక్కడ 2+3 చేస్తున్నాను. జస్ట్ 2కి 3కి మధ్య అడిషన్ ఆపరేషన్ చేస్తున్నాను. జస్ట్ 2+3 అండ్ ఎంటర్ క్లిక్ చేస్తే 5 అనేది ప్రింట్ అయింది. అండ్ 3 ఇంటూ 2 మల్టిప్లికేషన్ ట్రై చేద్దాం. 6 అండ్ సబ్ట్రాక్షన్ 5 - 1 4. సో ఇలా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి సెల్ఫ్ పెర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు ఏ అనే ఒక వాల్యూ ఒక లెటర్ తీసుకుని దాంట్లో 5ని స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఇన్ కేస్ ఏని ప్రింట్ చేస్తే నాకు వచ్చే ప్రింట్ అంటే డిస్ప్లే అయ్యే వాల్యూ ఏంటిదంటే 5. ఫర్ సపోజ్ నేను ఇక్కడ బి తీసుకుని బీకి 10 ఇచ్చాను అండ్ బీని ప్రింట్ చేస్తే నాకు వచ్చే వాల్యూ 10. ఇప్పుడు ఈ ఏకి బీకి ఎడిషన్ ఆపరేషన్ కనుక చేస్తే మనకు వచ్చే వాల్యూ 15. వై? బికాస్ ఏలో 5 ఉంది, బిలో 10 ఉంది. అందుకే మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే 15. సో ఇన్ కేస్ ఒకవేళ నాకు ఇక్కడ ఇప్పుడు మనం ప్రతిదీ నెంబర్ తీసుకున్నాం కదా, అంటే ఏలోకి నెంబర్ స్టోర్ చేసాం, బిలోకి నెంబర్ స్టోర్ చేసాం. ఒకవేళ నాకు ఏలోకి వచ్చి ఇన్ కేస్ నేను ఏలోకి ఒక నేమ్ స్టోర్ చేస్తున్నాను లైక్ విజెట్ స్నిప్పెట్స్ అండ్ ఏం ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏమేమి ప్రింట్ అయింది, మనం నేమ్ అయితే అసైన్ చేసామో ఏకి ఆ నేమ్ అనేది ప్రింట్ అయింది. సో ఇలా ఈ షెల్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లెర్న్ పైథాన్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ అంటే ఏం లేదు. సో యూజర్ దగ్గర నుంచి మనం పైథాన్లో ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అండ్ అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేయాలి. సో చూద్దాం ఒకసారి ఇది ఎలా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ అనేది. సో దానికోసం మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓపెన్ ది న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ మన రిక్వైర్మెంట్ కోడ్ అండ్ రిక్వైర్డ్ కోడ్ అనేది రాయాలి. సో ఫస్ట్ మన యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది ఎలా తీసుకోవాలి అండ్ మనం యూజర్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్పుట్ని ఒక దాంట్లో స్టోర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇందాక ఏజ్ = 5 అన్నాను కదా. సో ఇక్కడ ఈ 5ని నేను యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి మాన్యువల్గా అండ్ దాన్ని ఏలోకి స్టోర్ చేయాలి. అది పైథాన్లో ఎలా చూడాలి అంటే ఏ = ఇన్పుట్ అనే ఫంక్షన్ ఉంటుంది పైథాన్లో. సో నేను జస్ట్ ఈ పైథాన్ ఫంక్షన్ లోపల ఎంటర్ నెంబర్ అనేది కోడ్స్లో రాస్తున్నాను. సో ఇది ఏం చేస్తుందంటే యూజర్ దగ్గర నుంచి మాన్యువల్గా ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేయాలి అంటే పైథాన్లో జస్ట్ లైక్ దిస్ ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఆ ఫంక్షన్లో ఇస్తే సరిపోతుంది. సో జస్ట్ లెట్స్ చెక్ ఇట్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు ఎంటర్ ది నెంబర్. సో మన నెంబర్ 10 ఇస్తాం. సో ఇక్కడ వాల్యూ వచ్చేసరికి మనకి 10 ప్రింట్ అయింది. సో ఒకవేళ నేను ఇక్కడ బి ఇచ్చాను, సేమ్ let us check it again. సో ఇట్ ఈస్ అగైన్ ఆస్కింగ్ let us give 20. సో ఇక్కడ 20 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా యూజర్ దగ్గర నుంచి పైథాన్లో మనం ఇన్పుట్ తీసుకోవచ్చు అండ్ ఆ అవుట్పుట్ని ఎలా డిస్ప్లే చేయాలి అంటే ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి, అండ్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అంటే ఫ్రమ్ ది యూజర్ ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి పైథాన్లో మనం తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్స్. సో యాక్చువల్లీ ఇక్కడ డెఫినేషన్ చూస్తే వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ దట్ స్టోర్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి మ్యానిపులేటెడ్ అండ్ రిఫరెన్స్ లేటర్ బై ది ప్రోగ్రామర్ విత్ ఇన్ ది కోడ్. అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకు ఒక బాక్స్ ఉంది. సో వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్. సో ఈ మెసేజ్ అనేది ఒక కంటైనర్ అనుకుంటే ఈ మెసేజ్ అనే కంటైనర్ ఈ బాక్స్లోకి మనం ఎన్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ని స్టోర్ చేస్తాం. అంటే హలో అని, హాయ్ అని, వెల్కమ్ అని, వాట్ ఎవర్ మేము ఏదైనా సరే ఈ బాక్స్లో స్టోర్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ బాక్స్ వచ్చేసరికి కంటైనర్. వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ దట్ స్టోర్ ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ మెసేజెస్ హలో, హాయ్, వెల్కమ్.
అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే దట్ కెన్ బి మ్యానిపులేటెడ్ అండ్ రిఫరెన్స్ లేటర్. అంటే ఏం లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈ మెసేజెస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మ్యానిపులేట్ అంటే చేంజెస్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు అలా ఉంది, నెక్స్ట్ ఈ అలోని మనం హాయిగా చేంజ్ చేయొచ్చు లేదా వెల్కమ్గా చేంజ్ చేయొచ్చు. అండ్ రిఫరెన్స్ లెటర్ బై ది ప్రోగ్రామర్ విత్ ఇన్ ద కోడ్. సో ఈ మెసేజెస్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఫర్దర్గా నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే సో ఇప్పుడు మనం ఏమన్నాము, మెసేజ్ అనేది ఒక బాక్స్. ఆ బాక్స్లోకి మనకి స్టోర్ అయ్యే వాల్యూ ఏంటిది, హలో, రైట్. సో ఇప్పుడు ఈ హలో మనం ఈ మెసేజ్ని ప్రింట్ చేద్దాం. జస్ట్ రన్ ఇట్. సో ఇక్కడ చూస్తే మనకి అవుట్పుట్లో హలో అనేది ప్రింట్ అయింది, రైట్. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ కంటైనర్, రైట్. మెసేజ్ అనేది కంటైనర్, దాంట్లోకి హలో అనే ఒక వాల్యూని స్టోర్ చేసాం. దాన్ని ఫర్దర్గా యూజ్ చేస్తున్నాం, అంటే రిఫరెన్స్ చేస్తున్నాం ఎందుకు, ప్రింట్ చేయడానికి. ఫర్ సపోజ్ సేమ్ అదే మెసేజ్ అనే దానిలోకి ఆ కంటైనర్లోకి నేను 1 2 3ని స్టోర్ చేశాను. ఇప్పుడు కనుక నేను మెసేజ్ని ప్రింట్ చేస్తే హలో బదులు 1 2 3 అనేది ప్రింట్ అయింది. అంటే message is a container, a variable is a container which is used to store some set of information which can be manipulated and can be further referenced by a programmer. నెక్స్ట్ డేటా టైప్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం వేరియబుల్స్ అనేది డిస్కస్ చేస్తాం కదా. ఇది వేరియబుల్ అంటే ఏం చేస్తుందంటే జస్ట్ ఒక డేటాని హోల్డ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం హలో అన్నాము, ఈ హలో అనేది వచ్చేసరికి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ని హోల్డ్ చేస్తుంది, అంటే స్టోర్ చేసుకుంటుంది. లేదా ఇక్కడ 1 2 3 వాల్యూ ఇచ్చాము, వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే మనం ఇచ్చే వాల్యూని ఏదైతే స్టోర్ చేసుకుంటుందో అదే వేరియబుల్. సో ఇప్పుడు డేటా టైప్స్కి వచ్చేసరికి డేటా టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ స్టోర్స్ ఆర్ హోల్డ్స్. అంటే ఇక్కడ ఇది మన కంటైనర్, ఈ మెసేజ్ అనేది మనకి వేరియబుల్. ఈ వేరియబుల్లో మనం ఏం స్టోర్ చేసాం, హలో అనే వాల్యూని స్టోర్ చేసాం. యాక్చువల్లీ ఈ హలో అనేది స్ట్రింగ్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇంకా ఫర్దర్గా ఎగ్జాంపుల్ చూసుకుంటే 1 2 3 కూడా మనం స్టోర్ చేసాం మెసేజ్ అనే కంటైనర్లో. ఇక్కడ ఈ 1 2 3 ఏంటిది, వాల్యూ, ఇంటీజర్ అంటే నెంబర్. ఫ్లోట్ వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్లోట్ వాల్యూస్ అంటే ఏం లేదు, డెసిమల్ వాల్యూస్, లైక్ 0 పాయింట్ సంథింగ్ లేదా 1 పాయింట్ సంథింగ్ ఉన్న వాటిని ఫ్లోట్ వాల్యూస్ అంటాము. ఇంకా నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి పైథాన్లో. వచ్చేసరికి న్యూమరిక్ అంటే నెంబర్స్, దాంట్లో టైప్స్ వచ్చేసరికి ఇంటీజర్ ఉంటాయి, ఫ్లోట్ వాల్యూస్ ఉంటాయి, కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి. ఈ డిక్షనరీ, బూలియన్, సెట్, సీక్వెన్స్ ఇవన్నీ ప్రతిదీ ట్యూటోరియల్స్లో డిస్కస్ చేస్తాం. అండ్ వచ్చేసరికి ప్రాక్టీస్ సెట్. మనకి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ టేక్స్ 2 యూజర్ ఇన్పుట్స్, నేమ్ తీసుకోవాలి, ఏజ్ తీసుకోవాలి, అండ్ స్టోర్స్ దెమ్ ఇన్ సెపరేట్ వేరియబుల్స్. అంటే యూజర్ దగ్గర నుంచి మనం నేమ్ తీసుకోవాలి అండ్ ఏజ్ తీసుకోవాలి, ఏజ్ వాల్యూ తీసుకుని సెపరేట్ వేరియబుల్స్లో స్టోర్ చేయాలి. సో ట్రై చేద్దాం. ఫస్ట్ నేమ్ తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి కదా. సో ఇన్పుట్ ఎంటర్ నేమ్. నెక్స్ట్ ఏజ్. సో నేను యూజర్ దగ్గర నుంచి ఏజ్ అనే వాల్యూని తీసుకుంటున్నాను అండ్ నేమ్ అనే వాల్యూని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ప్రింట్ చేయాలి. సో పైథాన్లో వేరియబుల్స్ని ప్రింట్ చేయడం, మల్టిపుల్ వేరియబుల్స్ని సింగిల్ లైన్లో ఎలా ప్రింట్ చేయాలంటే ఇలా. సో డబుల్ కోడ్స్లో మనకి ఏ టెక్స్ట్ని అయితే డిస్ప్లే చేయాలనుకుంటామో దాన్ని డబుల్ కోడ్స్లో పెట్టేసి ఇలా కామాస్ యూజ్ చేసి వేరియబుల్ నేమ్స్ ఇస్తే ప్రింట్ అయిపోద్ది. సో ఒకసారి చెక్ చేద్దాం. ఎంటర్ నేమ్, విజెట్, ఏజ్, let us give as 200. So my name is Vijay and my age is 200. So like this it will print. సో ఏంటి ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఒక వేరియబుల్ నేమ్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లోకి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్గా రన్ టైంలో నేమ్ అనేది తీసుకోవాలి అండ్ ఏజ్ వాల్యూ కూడా తీసుకోవాలి. ఆ రెండింటిని ప్రింట్ చేయమన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి there are 5 apples on a table. If you eat 2, how many apples are left on the table? సో మనకి నెంబర్ ఆఫ్ యాపిల్స్ 5 ఉన్నాయి కదా, అండ్ మనం ఎన్ని తిన్నాం, 2 తిన్నాం. ప్రింట్.
ఇప్పుడు లెఫ్ట్ ఎన్ని లెఫ్ట్ అయి ఉన్నాయి. సో జస్ట్ ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ యాపిల్స్ మైనస్ ఎన్ని తిన్నాం. ఓకే, సో ఇక్కడ చూస్తే లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 3.